మిషన్ సుదర్శన చక్ర అండి, మీరు వినే ఉంటారు. ఇది నరేంద్ర మోడీ గారు, మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు ఎర్రకోటపై ప్రసంగిస్తూ, ఎక్కడ అంటే ఢిల్లీలో ఎర్రకోటపై ప్రసంగిస్తూ స్వతంత్రం అంటే 79వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగిస్తూ భారతదేశాన్ని సర్వతోముఖాభివృద్ధిలో అభివృద్ధి పరచాలి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయాలి, దానికోసం ఒక పటిష్టమైన వ్యవస్థను తీసుకురావాలి, మరి అన్ని వ్యవస్థల్లో కూడా పెను మార్పులు తీసుకురావాలి, టెక్నాలజీ పరంగా కావచ్చు, ఇంకా అన్ని రంగాల్లో కూడా సమూలమైన మార్పులు తీసుకురావాలి, అన్నింటి కోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థను, ఒక గ్రేట్ సిస్టమ్ తీసుకురావాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. దానికే ఏమని పేరు పెట్టారు అంటే మిషన్ సుదర్శన చక్ర అండి. మిషన్ సుదర్శన చక్ర మనకు తెలుసు, కురుక్షేత్రంలో అర్జునుడు సూర్యకాంతిని సన్లైట్నే ఆపిన సుదర్శన చక్రం, దాన్ని ప్రేరణగా తీసుకొని ఈయన మిషన్ సుదర్శన చక్ర అనే కొత్త కార్యక్రమాన్ని, కొత్త సిస్టమ్ను, వ్యవస్థను అనౌన్స్ చేయడం జరిగింది. మరి దీని యొక్క విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని మన మోడీ గారు ప్రకటించడం జరిగింది. అంటే మన భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, మన భారతదేశ వ్యాప్తంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి, భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి, అదేవిధంగా సాంకేతిక రంగం కూడా వివిధ దేశాలపై ఆధారపడకుండా మన భారతదేశంలో అన్ని వ్యవస్థలను అభివృద్ధి పరచుకోవాలి. దేనిలో భాగంగా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మన దేశంలోనే ఇండిజియస్ టెక్నాలజీ, మన భారత సాంకేతికతను, మన సొంత టెక్నాలజీతో అన్ని వ్యవస్థలను సమూలంగా మార్పు చెందించాలి. ఆ మార్పే మనకు భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. మిషన్ సుదర్శన చక్ర, ఇక్కడ మనం చూడొచ్చండి, కృష్ణ అంటే లార్డ్ కృష్ణను ప్రేరణగా తీసుకొని, ఆయన యొక్క ఆయుధాన్ని ప్రేరణగా తీసుకొని, కురుక్షేత్రంలో ఆయన వాడిన ఆయుధాన్ని ప్రేరణగా తీసుకొని ఈ మిషన్ సుదర్శన చక్ర అనే వ్యవస్థను, అనే కార్యక్రమాన్ని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. దీని యొక్క విధి విధానాలు తర్వాత విడుదల చేసిన తర్వాత మనం దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి.